అభిషేకం ఉదయం 7:30కి అభిషేకం స్టార్ట్ అవుతుంది. 8:30 కల్లా స్వామివారికి అభిషేకం అయిపోతుంది. సహస్రలింగానికి అభిషేకం చేయించుకోవాలి భక్తులు. ఉదయం 7 గంటల కల్లా 7:30 కల్లా దేవాలయానికి వస్తే సహస్రలింగానికి అభిషేకంలో పాల్గొనవచ్చు. లేదు ఒకవేళ 9కి 10కి వస్తే పక్కన 12 జ్యోతిలింగాలు ఉంటాయి. 12 జ్యోతిలింగాలకి మీ అంతలా మీరే అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారు వచ్చేసి అభిషేక ప్రియుడు. అలాగే చిన్న అరుణాచలంలో ఒకే చోట 12 జ్యోతిలింగాలు ఉండటం వల్ల మీ అంతలా మీరే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి ఒకసారి అభిషేకం చేస్తే 1008 శివలింగాలకి ఒకేసారికి అభిషేకం అయిపోద్ది. అంటే అన్ని దేవాలయ దర్శన భాగ్యం మన ఒకేసారికి అయిపోద్ది. అలాగే అరుణాచలంలో గిరిమార్గం అంటారు. గిరిమార్గం అంటే 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయాలి. మన చిన్న అరుణాచలంలో కూడా గిరిమార్గం ఉంది. పక్కన ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, వాయులింగం అంటే అష్టలింగాలు అంటారు. అష్టలింగాలు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చినప్పుడు పక్కన 12 జ్యోతిలింగాలు ఉంటాయి. ఈ 12 జ్యోతిలింగాలకు మీ అంతలా మీరే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే 12 జ్యోతిలింగాలకు మీ అంతలో మీరే అభిషేకం చేసుకోవచ్చు. లేకపోతే ఒకసారి దర్శనం చేసుకోవచ్చు రావచ్చు. అలాగే ఈ దేవాలయంలో స్వయంభూగా ఇచ్చిన వారు ఎవరంటే నాగేంద్రుడు. అంటే మన దేవాలయం నిర్మాణించకముందే స్వామివారు ఉన్నాడు. అలాగే ప్రతి స్వామివారం సాయంత్రం 8 గంటలకి దేవాలయానికి వస్తాడు. మార్గం ప్రదక్షిణలో మోక్ష ద్వారం ఉంటుంది అన్నమాట. అయ్యగారు చెప్పింది విన్నారు కదండి. ఇక్కడైతే పెద్ద అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే చిన్న అరుణాచలానికి అయితే రావచ్చు అన్నమాట.